దేవుని యొక్క వాక్యమును చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు చదువుకుందాం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండరి. ఇతడు యూదులు రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెలుచుండిన వారు తలుచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడైన తండ్రి, మీరు వాక్యమై ఉన్న దేవా, మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలు గ్రహించే హృదయం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 35 నుంచి 40 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ యేసు ప్రభు వారిని సిలువ మీదకి ఎక్కించారు. యేసు ప్రభు వారికి ఎడమ వైపు ఒక నేరస్తుడిని, కుడివైపున ఇంకొక నేరస్తుడిని, వారిని కూడా సిలువ మీద వేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి కారణం ఏమిటి? ఆ రోజు ఉన్నటువంటి ప్రజల దృష్టిలో చూస్తే ఆయన వారికి నచ్చలేదు. కానీ నిజానికి కారణం ఏమిటంటే మన పాపముల నిమిత్తం, మన దోషాల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో మనం వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు కల్వరి సిలువలో చేసినటువంటి త్యాగము గురించి చూస్తున్నాం. వాక్యంలో చూసినప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది, చాలామంది అక్కడ ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు వారిని సిలువ మీద వేసినప్పుడు, ఆయనను ఎక్కించినప్పుడు ఆయన యొక్క అంగీని తీసివేశారు. ఆ అంగీ కుట్టు లేకుండా ఒకటే ఉండడం వలన ఆ అంగీని ఎవరికి వస్తుంది? మనం దీన్ని చింపకుండా, కత్తిరించకుండా ఎవరమో ఒకరు తీసుకుందామని చెప్పి వారు చీట్లు వేస్తే ఎవరు పేరు వస్తే వారు తీసుకుంటారని వారు అనుకోవడం, ఆ విధంగా చీట్లు వేయడం అనేది జరిగింది. యేసు ప్రభు వారి యొక్క అంగీని చీట్లు వేసి తీసుకున్నారు కలువరి సిలువ మీద యేసు ప్రభు వారు ఉండినప్పుడు. అంతేకాకుండా అక్కడ మనం చూస్తే అక్కడ ప్రభువు చెప్తున్నాడు వాక్యం ద్వారా, యూదుల రాజైన యేసు అని ఆయన మీద పైన ఒక విలాసాన్ని రాయించారు. రాయించిన తరువాత ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రజలు 3 దినములలో దేవాలయాన్ని పడగొట్టి తిరిగి కడతానని చెప్పిన వాడా, ఏమన్నాడు అక్కడ? 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము అని ఎగతాళి చేశారు. ఎగతాళి ఏం చేశారంటే, 3 దినముల్లో ఇతడు దేవాలయాన్ని పడగొట్టి తిరిగి కడతాడని చెప్పాడు ఇతడే. ఇప్పుడు అంత గొప్ప సామర్థ్యం నీకు ఉంటే నిన్ను నీవే రక్షించుకో. యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి కారణం ఏమిటో తెలుసా? చాలా కారణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఏంటంటే, ఆయన చేసినటువంటి బోధ ప్రజలకి అర్థం కాలేదు. చాలామందికి ఆయన చెప్పిన విధానము కానీ, ఆయన చెప్పిన బోధ కానీ చాలా సామాన్య రీతిలో ఉన్నప్పటికీ కొన్ని విషయాలు చాలామంది ప్రజలకు అసలు అర్థం కాలేదు. ఆయన చెప్పాడు ఒకటే, ఈ దేవాలయాన్ని చూస్తున్నారు కదా, ఈ దేవాలయాన్ని 3 దినముల్లో పడగొట్టి తిరిగి కడతాను అన్న మాటను ప్రజలు పట్టించుకున్నారు. వారికి ఏమర్థమైంది?
వారికి ఏమర్థమైంది? కట్టబడినటువంటి దేవాలయాన్ని పడగొడతాడే అనుకున్నారే తప్ప తన దేహం అనే దేవాలయం గురించి ఆయన చెప్తున్నాడు, ఆయనే దేవాలయమై ఉన్నాడు అనే మాట వారికి అర్థం కాలేదు. ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదు. అందుకే యేసుప్రభు వారు సిలువ మీద ఉండేటప్పుడు ప్రజలు ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఏమని అపహాస్యం చేశారు? 3 దినాల్లో నువ్వు దేవాలయాన్ని పడగొట్టి తిరిగి కడతానని చెప్పేవే, మన పితరులు చాలా సంవత్సరాలు కష్టపడి ఈ దేవాలయాన్ని కట్టారు, నీవైతే 3 దినాల్లో పడగట్టు కడతానని చెప్పేవే, నీకు అంత గొప్ప సామర్థ్యం ఉంటే ముందు సిలువ మీద నుంచి దిగిరా, ముందు సిలువ మీద నుంచి దిగిరా, ముందు నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకుంటే అప్పుడు చూద్దాం దేవాలయాన్ని 3 దినముల్లో కడతావో లేదు. ఇదంతా వారి యొక్క ఎగతాళికి, అపహాసానికి కారణం ఏమిటంటే యేసు ప్రభు వారు చెప్పిన బోధ చాలా మంది ప్రజలకు అర్థం కాలేదు. ఇప్పుడు మనకు అర్థమవుతుందా? ఆయన చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతాయా? సులభమైనదా, కఠినమైనదా ఆయన బోధ? ఆయన బోధ చాలా సులభమైనది. ఆయన కొన్ని కోడి పిల్లలను చూపించి ఒక బోధ చేయగలడు, ఒక పొలాన్ని చూపించి బోధ చేయగలడు, ఒక పంటను చూపించి బోధ చేయగలడు, ఒక విత్తనాన్ని చూపించి బోధ చేయగలడు. కానీ చాలా మందికి ఆ బోధ అర్థం కాలేదు. శిష్యులు కూడా ఒకానొక సందర్భంలో వచ్చి, ప్రభువా ఈ విత్తనాల గురించి చెప్పేవే, ఈ బోధ ఏంటి అంటే, ఆ మాత్రం కూడా మీకు అర్థం కాలేదా? రండి అని చెప్పి ఆయన కూర్చుని పెట్టి ఆయన బోధ వివరించాడు రాజ్యము గురించి. యేసు ప్రభు వారు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానని అంటే వారు అనుకున్నారు, ఎంత పెద్ద దేవాలయాన్ని ఇతను పడగొట్టి 3 దినాల్లో కడతానని మాట్లాడాడు, ఇతడు దేవాలయాన్ని పడగొట్టాలని అనుకుంటున్నాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు అని అర్థం చేసుకున్నారు తప్ప తాను 3 దినములలో తన దేహాన్ని తిరిగి లేపబోతున్నాడు, తన దేహం అందరి కోసం ప్రాణముగా, అందరికీ విమోచనముగా పెట్టబోతున్నాడనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఆయనను తృణీకరించారు, అవమానపరిచారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయనను తృణీకరించారు ప్రజలందరూ. ఆయనను గుర్తించడంలో ప్రజలు విఫలమయ్యారు, ఆయన బోధన కూడా అర్థం చేసుకోలేకపోయారు. మత్తయి సువార్త అదే అధ్యాయం 27వ అధ్యాయంలోని 41 నుంచి 44 వచనాలు ఒక్కసారి కూడా చదువుకుందాం. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేదు ఇశ్రాయేలు రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము వాడు దేవుని యందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడని చెప్పెను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆ విధంగా నిందించారు. ఇప్పుడు ప్రధాన యాజకులు యూదులు కూడా ఏమంటున్నారో తెలుసా? ఈడు ఇతరుల్ని రక్షించాడు గాని తన్ను తాను రక్షించుకోలేకపోయాడు. అంటే యూదులకు ఏమర్థమైంది? రక్షణ అనేది దానికి అర్థమైందా? వారికి అర్థమైందంటారా? రక్షణ అంటే ఏంటి? సులువు మీద నుంచి దిగడం రక్షణ. ఇతరులను రక్షించను గాని, చూడండి ఎటువంటి ఎగతాళి, ఎటువంటి అపహాస్యము యేసు ప్రభు వారిని చేశారో గమనించండి. ఎగతాళి, అపహాస్యాన్ని యేసు ప్రభు వారికి చేస్తే యేసు ప్రభు వారు ఏమన్నారు? మీకు నా సంగతి తెలీదు, నేను చెప్తాను ఉండండిరా, ఇప్పుడే మీ కళ్ళ ముందు కనిపించినట్లుగా అని ఆయన సిలువ మీద నుంచి దిగడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి పని వేరే, ఆయన యొక్క గురి వేరే.
అందరూ అపహాస్యం చేస్తున్నప్పుడు రక్షణ గురించి యూదులకు అర్థమైందా? అర్థం కాలేదు. మనుష్య కుమారుడు పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు అనే మాట ఆయన చెప్తునేటప్పుడు రక్షణ సమీపమించింది, పరలోక రాజ్యం సమీపించింది అని బోధించినప్పుడు ప్రజలకు ఏమైనా అర్థమైందంటారా? పైపెచ్చు వారు ఏమని మాట్లాడుతున్నారంటే, వీడు దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. ఇటు చూడండి, వీడు దేవుని కుమారుడని చెప్పుకున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఒకవేళ దేవుడికి ఇష్టమైతే దేవుడు అతన్ని రక్షిస్తాడు. మనం చూద్దాం రండి. ముందు ఇతరులను రక్షించావు కదా, ముందు నిన్ను నీవు రక్షించుకో, సిలువు మీద నుంచి దిగు. ఇది యేసు ప్రభు వారిని చేసినటువంటి అపహాస్యం, ఎగతాళి. వారికి ఏమీ అర్థం కాలేదు. దేవుని కుమారుడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? వారికి ఏమర్థమైంది? దేవుని కుమారుడంటే రక్షించడం అంటే సిలువు మీద నుంచి దిగడమా? ఇతరులను రక్షించడం అంటే వారి కష్టముల నుంచి రక్షించడమా? అదే వారికి అర్థం అవ్వాల్సిన విషయం. మన అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? నిత్య నరకాగ్నిలో నుంచి రక్షించడానికి వచ్చాను అని ఆయన చెప్పాడు. ఆ విషయం కూడా అర్థం కాని వారు ఎగతాళి చేశారు. ఆ విషయం కూడా అర్థం కాని ప్రజలు యేసు ప్రభు వారిని ఎగతాళి చేయడము, అపహాస్యం చేయడం అనేది మనం చూసాం. అవునా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడివి అయితే కిందకి దిగిరా అనేటట్లుగా మాట్లాడుతున్నారు. అవునా? దేవుని కుమారుడు అంటే వారికి ఏమర్థం అవ్వాలి? ఈయన వడ్రంగి వాని కుమారుడు కదా, మనతో పాటు మనుష్యుడిగా ఉండి తను తాను దేవుని కుమారుడిగా చెప్పుకున్నాడు, ఇది దేవదూషణ చేశాడనే మాట పట్టించుకొని వారు ఆయనను చంపాలని ఆలోచన చేసి ఇదంతా చేసినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. నిజానికి దేవుని కుమారుడు ఆయన ఇక్కడ దేవుని కుమారుడా? ఆయన సృష్టి ఆరంభం కాకమనిపే ఉన్నవాడు, మన తండ్రి అయిన దేవునికి జనదైక కుమారుడిగా ఉన్నాడు. ఆయన కూడా దేవుడై ఉన్నాడు. అవునా? ఈరోజు ప్రజలు కూడా యేసు ప్రభు వారిని అపహాస్యం చేసేవారు, ఎగతాళి చేసేవారు చాలా మంది ఉన్నారు. వారు ఏమంటారో తెలుసు యేసు ప్రభు వారిని? ఆ దేవుడు ఆ 3 మేకులను కూడా పీక్కోలేకపోయాడు, అటువంటి దేవుణ్ణి క్రైస్తవులు ఆరాధిస్తున్నారు అని ఎగతాళి చేసేవారు, అపహాస్యం చేసేవారు కూడా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు కదా. అంటే అర్థం ఏంటి? ఆ యూదుల్లో ఏ ఆత్మ అయితే పనిచేసిందో అదే ఆత్మ ఇప్పుడు కూడా పని చేస్తూ ఉంది. యేసు ప్రభు వారిని కొంతమంది ఏమంటారో తెలుసో? శవాన్ని పూజిస్తున్నారు అని మాట్లాడేవారు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారు సమాధి గెలిచి లేచినటువంటి మృత్యుంజయుడు అనే మాటను కూడా అర్థం చేసుకోలేని ప్రజల మధ్యలో మనం ఉన్నాం. యేసు ప్రభు వారిని ఆ రోజు యూదులు ఎగతాళి చేసే ప్రజల లాంటి ప్రజల మధ్యలోనే మనము కూడా సంచరిస్తూ ఉన్నాం. మనల్ని ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. వీరు సమాధిలో ఉంచబడినటువంటి ఒక వ్యక్తిని గురించి పూజిస్తున్నారు అనే విధముగానే ఆలోచిస్తున్నారే తప్ప ఆయన సర్వమానవాళి కొరకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును పెట్టుటకు, విమోచన క్రయధనముగా తన ప్రాణమును సమర్పించుటకు వచ్చి ఉన్నాడనే మాట అర్థము కాని ప్రజలు చాలా మంది ఉన్నారు. ఆయన బోధను అర్థము చేసుకోలేని ప్రజలే ఆయనను ఎగతాళి చేస్తారు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోలేని ప్రజలే ఆయనను అపహాస్యము చేస్తాడు. కానీ ఆయన సజీవుడై తిరిగి లేచాడన్న మాట సత్యమైనది, యథార్థమైనది, చరిత్రలో నిరూపించబడింది. అనేక మంది యేసును వెంబడించినటువంటి సాక్షులు దానిని నిర్ధారించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును కాక.
మనకైతే మన ప్రభు యొక్క బోధ అర్థమయ్యింది. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతిపరుడు, న్యాయవంతుడు, సమస్త మానవాళి కొరకు ప్రాణత్యాగము చేయడానికి వచ్చినటువంటి నిజమైన దేవుడు, దేవుని కుమారుడు, రక్షకుడు, మన రాజు సమస్తమై ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల్లో ఒక్కసారి చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనక్రాంతుడగును వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషములు ఆయన మీద మోపెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు యేసు ప్రభు వారిని ఎందుకు తృణీకరించారు? యేసు ప్రభువు మాకు వద్దు, బరబ్బాయే కావాలని పిలాతు దగ్గర ప్రజలు ఎందుకు కేకలు వేశారు? ఆయన తృణీకరింపబడిన వాడిగా ఉంచబడ్డాడు. ఎవరి కోసం? సర్వమానవాళి పాపములను కడగాలి అంటే, అందరి పాపములు పోవాలంటే, దేవునితో సమాధానార్థమైనటువంటి సంబంధం ఏర్పరచబడాలంటే ఒక సమాధానార్థమైనటువంటి బలి, ఒక పాప పరిహారార్థ బలి, మన దోషములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఒకటి అవసరమైంది. అందుకే ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని తృణీకరించారు. పిలాతు దగ్గర కూడా ప్రజలు మాకు యేసు వద్దు, బరబ్బాయే కావాలని కోరుకోవడానికి కారణం, మన పాపముల నిమిత్తం ఆయన మరణించవలసి ఉంది. ఈయనను చూసి అందరూ ఎగతాళి చేయడానికి కారణం, ఒకవేళ ఆయన బోధను, ఆయన దైవత్వాన్ని ఒకవేళ యూదులు గాని అర్థం చేసుకున్నట్లయితే ఆయనను సిలువ వేసి ఉండేవారా? ఆయన సిలువ మీదకి ఎక్కకపోయినట్లయితే దేవుని యొక్క అనాది సంకల్పం నెరవేర్చబడి ఉండేదా? మనం ఇంకను మన పాపములోనే ఉండేవారు. మన పాపములకు ప్రాయశ్చిత్తం దొరికి ఉండేది కాదు. మనమందరము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసిన వారమై ఉండేవారు. అవునా? ఆ పరిస్థితుల్లో నుంచి మనమందరం తప్పించబడాలని నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా దేవునితో సమాధానపరచబడి ఆయనతో పాటు సదాకాలం ఉండాలని దేవుడు ఒక అనాది సంకల్పం ఏర్పరచుకొని, నా కుమార్ని ఈ లోకంలోనికి పంపిస్తాను, నా కుమార్ని వారు తృణీకరిస్తారు, నా కుమార్ని ఈ లోకంలోనికి పంపిస్తాను. ఆయన చేసినటువంటి బోధ వారికి అర్థము కాక, ఆయన చెప్పిన మాటలు అర్థము కాక, ఆయనని దేవునిగా, నా జనదేక కుమారుడిగా వారు గుర్తించక ఆయనను సిలువ మీదకి ఎక్కిస్తారు అని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. గనుకనే ఆయన తృణీకరించబడ్డాడు. వాక్యం సెలవిస్తుంది, మన వ్యసనాలని, మన రోగములను, మన అతిక్రమములను, మన దోషములను, మన పాపములను ఆయన భరించవలసి వచ్చింది. వాక్యం సెలవిస్తుంది. 53వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ ఏమనుంది? మన అతిక్రమముల నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. చాలు. ఇప్పుడు మనం స్వస్థత, యేసు నామములో స్వస్థతను అనుభవిస్తున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మనం పొందినటువంటి యెహోవా రాఫా స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది?
ఆయన కల్వరి శిలువలో మన నిమిత్తము ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన ఒకవేళ ఆ దెబ్బలు పొందకపోయినట్లయితే మనకు స్వస్థత లేదు. ఆయన తన పవిత్రమైన రక్తాన్ని కల్వరి శిలువ మీద కార్చకపోతే మన పాపములకు విమోచన లేదు. నీవు నేను నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళి అక్కడ అయ్యో 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 అని ఏడవలసి ఉండేది. ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చొని దేవుని ఆరాధిస్తున్నామంటే ఆ కృతజ్ఞత భావం మనలోనికి ఉండాలి. మనలను రక్షించాడు, మనలను స్వస్థపరిచాడు, మనలను అనుదినము కాచి కాపాడుతూ ప్రతి విషయంలో మనకి సూచనలు ఇస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ దేవునికి ఏం చేయాలి? ఆ దేవునికి కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండి ఆయనను స్తుతిస్తూ, ఏ యోగ్యత లేనటువంటి నాకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి, నీ పాదాలకి వందనాలు అని చెప్పాలి. నీ పాదాలకి వందనాలు తండ్రి, నేను నరకానికి పోవలసి చావలసిన వాడనై యుగయుగములు ఆరని అగ్నిలో నశించిపోవలసినటువంటి నన్ను నీవు కృప చూపించి రక్షించావు. నీ పాదాలకి వందనాలు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో నా కొరకు ఇంత త్యాగం చేశావని దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు ప్రభు వారిని ప్రజలందరూ తృణీకరించారు. వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 45వ వచనంలో ఏం జరిగిందంటే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఏమైంది? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని అని భీకరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థం. యేసు ప్రభు వారు సిలువ మీద ఉండేటప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు వారు సిలువ మీద ఉండేటప్పుడు ఆ రోజు జరిగింది ఏంటంటే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. ఏమైంది? మొత్తం దేశమంతటా చీకటి కమ్మింది. ఆ రోజు ప్రజలందరూ చూసుంటారు, ఏంటి ఈరోజు ఏ మబ్బు లేదే, ఏంటి ఇంత చీకటి? దేశం మొత్తం మీద ఒక ప్రాంతం కాదు, ఒక గ్రామం కాదు, ఒక ఇల్లు కాదు. యేసు ప్రభు వారు కల్వరి సిలువలో ఆ గుడ్ ఫ్రైడే సందర్భముగా ఆ రోజు సిలువ మీద ఉండేటప్పుడు దేశం మొత్తం కూడా చాలా గంటలు చీకటైపోయింది. సుమారుగా 3 నుంచి 4 గంటలు దేశమంతా చీకటైపోయింది. మధ్యాహ్నం వేలే వారికి సూర్యుడు కనిపించలేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ చీకటి కమ్మింది? ఎందుకు ఈ చీకటి కమ్మింది? ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది. వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోని 50 నుంచి 51 వచనాలు కూడా చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? దేశం అంతటా చీకటి కమ్మింది. అంతేకాకుండా దేవాలయంలో ఉన్నటువంటి తెర 2గా చీలిపోయింది. అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఉన్నటువంటి దేవాలయము తెర ఒకటి ఉంటుంది. ఆ దేవాలయపు తెర 2గా చీలిపోయింది. ఏమైంది? ఎందుకు చీలిపోయింది? యేసు ప్రభు వారు ఎప్పుడైతే నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఒక పెద్ద కేక వేసి, ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు పెద్ద కేక వేసి, దేవా నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఏమైందో తెలుసా? దేశమంతటా చీకటి, బండలు బద్దలైపోయాయి, భూకంపం వచ్చింది, కొన్ని సమాధులు తెరవబడడం జరిగింది. దేశమంతటా చీకటైపోయింది. దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవాలయపు తెర పై నుంచి కింద వరకు 2గా చీలిపోయింది. దేవాలయములో
పరిశుద్ధ స్థలమని అతి పరిశుద్ధ స్థలమని ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్క దినమున ఎడ్ల యొక్కయు లేదా మేకల యొక్క రక్తాన్ని తీసుకొని ఆయన లోపలికి వెళ్ళడం అనేది మనం వాక్యంలో చూస్తాం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్నటువంటి దేవాలయపు తెర ఆ రోజు పైనుంచి క్రిందకి చెరిగిపోయింది. 2 ముక్కలైపోయింది. అంటే అర్థం ఏంటి? దేవాలయపు తెర ఏదైతే ఉందో దాని యొక్క సాదృశ్యం ఏమిటో తెలుసా? ప్రజలు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుణ్ణి చేరడానికి ఒక తెర అడ్డుగా ఉండేది ప్రజలకి, అవునా? కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే కల్వరి సిలువలో ఈ శుభ శుక్రవారపు దినమునందు తన ప్రాణాన్ని అర్పించాడో ఆ రోజు అది 2గా చీలిపోయింది. ఇంకా ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి ప్రజలు చేరడానికి మార్గం సులభతరము చేశాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఏం చేశాడు? దేవాలయములో ఉన్నటువంటి తెర చిన్నగడము ద్వారా దేవుణ్ణి చేరడానికి నీకు నాకు ఆయన ఆ మార్గాన్ని సులభతరము చేయడం అనేది జరిగింది. వాక్యంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు చూద్దాం. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని సన్నిధికి చేరాలంటే మనం పాత నిబంధన కాలంలో యేసు ప్రభు వారు కల్వరి సిలువ మీద మరణించక మునుపు పరిస్థితి ఎలా ఉందంటే అసలు దేవాలయానికి ఆ బయట ఎక్కడో ఉండి ఆరాధన చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధానికి అతి సులభముగా చేరడానికి మార్గం సుగమం అయ్యింది. వాక్యం సెలవిస్తుంది. ఆ దేవాలయపు తెర ఉందే ఏదైతే 2గా చీలిందో వాక్యం సెలవిస్తుంది. ఆయన శరీరమును తెరతో పోల్చి దేవుడు చెప్తున్నాడు, ఆయన శరీరం అనే తెర ద్వారా వీరిప్పుడు దేవుని సన్నిధానానికి చేరడానికి మార్గాన్ని సులభతరం చేశాడు. ఆ తెర చినిగిపోవడంతో తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినటువంటి మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము అతి సులభముగా దేవుని వద్దకి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. అది కల్వరి సిలువలో శుభ శుక్రవారపు దినమునందు యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగం వలన ఏర్పడింది. గుడ్ ఫ్రైడేలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటన ఏంటంటే దేవాలయపు తెర చినిగిపోవడం. దేవాలయపు తెర చినిగిపోవడంతో నీకు నాకు దేవుణ్ణి సమీపించడానికి మనకు మార్గం సులభమైంది. అసలు దేవుని సన్నిధానానికి ఎవరైనా వెళ్ళగలరా? గతంలోనైతే మనం చూస్తాం వాక్యములో ఉజ్జా అనే ఒక వ్యక్తి మందసం వెళ్ళేటప్పుడు మందసం పడిపోతుందేమో అని తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనక పోయే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణం విడిచిపెట్టి చనిపోయినట్లుగా మనకు తెలుసు. అవునా? మరి అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? అదే మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఆ మందసం దగ్గరికి వెళ్ళగలమా? ఆ మందసాన్ని మోయడానికి ఎవరు కావాలి? యాజకుల వంశులు కావాలి. మనం వెళ్ళగలమా? మనం ముట్టగలమా? మనం చేయగలమా? ఆ మందసంలో ఏముంది? దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి వాక్యం ఉంది. ఇప్పుడు మీ చేతులు ఏముంది? మీ చేతులు ఉంది పరిశుద్ధ గ్రంథం ఉంది. మరి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చేతితో పట్టుకుని
ఆయన యొక్క సన్నిధిలోనికి వస్తున్నారు. ఇప్పుడు సులభతరం అయిందా? ఎందుకు దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళలేమంటే మన పాపములకు సంపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తం యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణత్యాగానికి చేయడానికి ముందు జరగలేదు. కానీ ఆయన పరిశుద్ధమైన రక్తం మనకు అందుబాటులో ఉంది కనుక, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది కనుక ఆయన శరీరం అనే తెర ద్వారా అతి సులభముగా దేవుని యొక్క రక్షణలోనికి, దేవుని యొక్క సన్నిధానములోనికి వెళ్ళడానికి మార్గం సులభం అయ్యింది. అవునా? ఇప్పుడు దేవుడి దగ్గరికి, పరలోకానికి వెళ్ళడానికి మీరు చేసింది ఏంటి, నేను చేసింది ఏంటి చెప్పండి? ఏం చేశారు మీరు? వ్యక్తిగతంగా ఏమైనా చేశారా? ఏమైనా చేశారా? మనం ఏమైనా చేశామా? ఇది సులభం అయిపోయిందా లేదా? ఎందుకు సులభమైందంటే దేవాలయపు తెర చెరిగిపోవడం. వాక్యములో చూద్దాం. యెషయా గ్రంథం ఆ రోజు ఏం జరిగిందో మరలా చూద్దాం. 53వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. దేవుడు ముందుగానే నిర్ణయించాడు. తన కుమారుని పంపి ఏం చేయాలో ముందుగానే తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. ఓకే, నా కుమారుడు అనేక మంది పాపములను భరిస్తాడు, సజీవులుండే దేశములో నుంచి బయటికి రావాల్సి ఉంది, తన ప్రాణాన్ని పెడతాడు. సరే, ఇప్పుడు ఆయనని ఎక్కడ పెట్టాలి? ఆయనకు ఒక సమాధిని కూడా దేవుడు ముందుగానే ఏర్పరిచాడు. ఆయన ఆ రోజే చెప్పాడు. యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేయడానికి ముందే, అనేక వందల సంవత్సరాల ముందే ఏం చెప్పాడంటే, భక్తిహీనులతో పాటు ఆయనకు సమాధి నియమింపబడింది. ఎవరా భక్తిహీనులు? సిలువలో, ఇంకొక సిలువలో కుడివైపున ఎడమవైపున వేలాడదీయబడిన నేరస్తులతో పాటు ఆయన ఆ రోజు సిలువకెక్కాడు కదా. వారితో పాటు కూడా ఆ రోజు ఆయనకు సమాధి నియమింపబడింది. అవునా? మరలా చెప్తున్నాడు, ఒక ధనవంతుని వద్ద అతనికి సమాధి చేయబడుతుంది. ఏం చెప్పాడు? ఒక ధనవంతుని వద్ద అతనికి సమాధి చేయబడుతుందని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనములో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే చెప్పాడు. అవునా? ఇప్పుడు వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుంచి 60 వచనాల్లో ఒక్కసారి చూద్దాం. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. చూడండి, దేవుని యొక్క ఏర్పాటు చూడండి. సమాధిని ముందుగానే ఏర్పాటు చేశాడు. పూర్వకాలంలో ఎవరు సమాధి వాళ్ళే రెడీ చేసుకుంచుకునేవారు. వారి సమాధి, ఎందుకంటే సమాధి చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి? సమాధి చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము కూడా ఒక పొలములో సమాధుల కోసం స్థలం సిద్ధపరిచాడు. అవునా? అక్కడే అబ్రహాము, తన భార్య, చాలామంది అక్కడే కదా. అంటే సమాధులు ఎంత ప్రాముఖ్యమైనదంటే, సమాధులు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని పెడతారు. తర్వాత
ఇంకా జీవితం ఉంది. మనుషులు ఇక్కడ జీవించే కాలం ఎంత? 70, 80, ఇంకా మంచిగా తింటే 100, ఇంకా బ్రతుకుంటే ఇంకొక 20. అవునా? 120 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా జీవితం ఉంది. దీని తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది. అదే బైబిల్ చెప్తుంది. ఏముంది? దీని తర్వాత ఉంది అసలైన జీవితం. దాని గురించి బైబిల్ బోధిస్తూ ఉంది. హల్లెలూయా. దీని తర్వాతే ఉంది అసలైన జీవితం. అందుకే సమాధి గురించి ప్రత్యేకించి దేవుడు ముందుగానే ఏర్పాటు చేయించాడు. ఒక ధనవంతుని వద్ద ఉంచబడుతుంది ఆయన యొక్క దేహం అన్నాడా? అరిమథెయ యోసేపు అనే వ్యక్తి గురించి వాక్యం ఏమని సెలవిస్తుంది? అతడు ధనవంతుడు. సరిపోయిందా? పిలాతు దగ్గరికి వెళ్ళి, గవర్నర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా అతను చనిపోయాడు కనుక ఆ దేహాన్ని నాకు ఇవ్వు, నాకొక సమాధి ఉంది, నేను తొలిపించుకున్నాను, దానిలో ఇంతవరకు ఎవరు కూడా పెట్టలేదు, నా దేహాన్ని నేను చచ్చిపోయిన తర్వాత పెట్టుకుందాం అనుకున్నాను, ఈయన యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళి దానిలో నేను పెడతాను, ప్లీజ్ రిక్వెస్ట్ అంటే అధికారి ఏం చేశాడు? ఆ దేహాన్ని అరిమథెయ యోసేపుకి ఇవ్వండి అని ఆజ్ఞివ్వగా వారు యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని అరిమథెయ యోసేపు అనే ఒక యేసు ప్రభు వారి యొక్క శిష్యుడికి, ధనవంతుడైన అతనికి ఇచ్చి పంపించాడు. పంపించిన తరువాత జరుగుతున్న ప్రతి సంభవం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఏం చేశాడు? ఆ దేహానికి వస్త్రాన్ని, సన్నటి నారను చుట్టాడు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇది కూడా చాలా ముఖ్యమైన. ఆ శుభ్రమైన నారతో చుట్టి తన సమాధిలో పెట్టి, ఆ పెట్టిన సమాధికి ఒక పెద్ద బండరాయిని దొర్లించి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును కాక. చరిత్రలో ఇంకా ఆ సమాధి ఉంది. ఎవరి సమాధి? అరిమథెయ యోసేపు తాను తొలిపించుకున్న సమాధి ఇశ్రాయేలు దేశములో నేటికి ఉంది. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనములో చెప్పబడిన సమాధి, పాపం ఆయన ఏ ఉద్దేశంతో తలిపించుకున్నాడో కానీ ఈరోజు మనకు సాక్ష్యముగా యేసు ప్రభు వారి గురించి ఆ సమాధిని తొలిపించడం అనేది, జరగడం అనేది చరిత్రలో ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఎంత అద్భుతమైన విషయం. ఆ సమాధిలో ఆ రాయి చాలా ప్రాముఖ్యమైనది. ఆ రాయికి తర్వాత యూదులు వచ్చి ఏం చేశారు? సీలు వేయించారు. ఆ రాయి తర్వాత దొర్లించబడడం మనం చూస్తాం. ఆ రాయి మీద దేవదూత కూర్చుండడం చూస్తాం. ఆ పెద్ద రాయి ఎవరు తొలగిస్తారని మరియా మిగతా జనాభా అంతా కూడా ఎవరు మా కొరకు ఆ రాయి తొలగిస్తారని ఆదివారం రోజు ఆలోచించడం చూసారా? లోపలికి వెళ్ళినప్పుడు వంగి, లోపలికి వెళ్లకుండా బయట నుంచే వంగి చూసినప్పుడు ఆ శుభ్రమైన నార వస్త్రంలో ఒక చోట మడత పెట్టి ఉండడం అనేది కూడా శిష్యులు చూడడం, మగ్దలేని మరియ చూడడం, మిగిలిన శిష్యురాణులు చూడడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ ఎందుకంటే అవన్నీ కూడా సాక్ష్యాలే. అవన్నీ కూడా సాక్ష్యాలుగా నిలవబడడానికి ఇవన్నీ చేశాడు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో, ఎందుకు ఆయన శిలువ మీదకి ఎక్కవలసి వచ్చిందో, ఆయన తన ప్రాణత్యాగం ఎందుకు చేయవలసి వచ్చిందో మన వాక్యంలో ధ్యానించాం. యేసు ప్రభు వారి యొక్క మరణం శుభశుక్రవారం నాడు జరిగింది. అది సర్వమానవాళి పాపములు ప్రాయశ్చిత్తము జరగడానికి అది జరిగింది. ప్రజలు ఆయన బోధను కానీ, ఆయన వ్యక్తిగత స్టేటస్, దేవుని కుమారుని యొక్క స్టేటస్ కానీ అర్థం చేసుకోలేకపోయారు. ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. ఉంచబడినటువంటి వ్యక్తి
తిరిగి సమాధి గెలిచి మనందరికీ నిత్యరాజ్యము అనుగ్రహించడానికి ఆయన సమర్థుడుగా, దేవునిగా, రక్షకునిగా మన కొరకు ఆయన నిలవబడ్డాడు. అట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ పాదములు కొందనాలు. కలువరి సిలువలో ప్రభువా తండ్రి, ఈ శుక్రవారం రోజు నీవెంతగానో మా నిమిత్తం ప్రభువా తండ్రి గాయపరచబడ్డావు, బాధ నొందితివి తండ్రి. నీ వీపు ప్రభువా తండ్రి నాగటి చాళ్ళ వలె దున్నబడింది ప్రభువా. ముండ్ల ముకుటమైనటువంటి ప్రభువా తండ్రి ఆ కిరీటాన్ని నీవు పెట్టుకొని నీ సర్వదేహం ప్రభువా తండ్రి రక్తసిక్తమైంది ప్రభువా. ఇదంతా సర్వమానవాళి పాపముల నిమిత్తం ప్రభువా తండ్రి నీవు చేసినటువంటి త్యాగం తండ్రి. అందులో నేను ఉన్నాం, మేము ఉన్నాము ప్రభువా. మా పాపముల నిమిత్తము, మా దోషముల నిమిత్తం ప్రభువా తండ్రి నీవు సమాధానార్థ బలిదిగా, పాప పరిహారార్థ బలిగా నీవు నీ ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది ప్రభువా. మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధుడైన తండ్రి, మా పాపములు కడిగినందుకు స్తోత్రమయ్యా. నీ ఉచితమైన రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. నీవు గాని ప్రభువా తండ్రి ఈ దినముందు ప్రభువా తండ్రి కల్వరి సిలువ మీద వేలాడబడకపోయినట్లయితే మేము ఏమైపోతామో ప్రభు. నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసినటువంటి మేము నిత్యరాజ్యంలోనికి వెళ్ళడానికి నీ శరీరం అని తెర ద్వారానే కదా ప్రభా మాకు ప్రభా తండ్రి సులభమైన మార్గాన్ని ఏర్పరిచావు. నీ పాదాలు కొందనాలు. మా జీవితకాలం అంతా నీ కల్వరి సిలువ ధ్యానము చేస్తూ ప్రతి ఆదివారము నీ సిలువలో ప్రభా తండ్రి చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ పరిశుద్ధమైన శరీరములోను, నీ పవిత్రమైన రక్తములోను పాలిభాగస్తులై మరణం వరకు నమ్మకముగా ఉండి నీకు సాక్షులుగా ఉండి నీ నిత్యమైన రాజ్యములో ప్రవేశించుటకు మాకు కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ శుక్రవారం దినమున నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకు నీ సన్నిధిలో కూడి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.